అందులో ఒక చొక్క నీళ్ళు కూడా నిలబడవు. సో మనం కూడా మాట్లాడుకునేటప్పుడు టీచింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే వర్షం పడ్డట్టుగా ఉంటాయి అన్నమాట. ఒక వర్షం కురిస్తే ఎలా కురుస్తుందో అలా గురువు బోధిస్తాడు అనమాట. ఈయనెవరు? జై నరేంద్ర. ఏమన్నా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేయండి. శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మాయి అర్థమైంది. ఇప్పుడు బోర్లించిన కొండను తెరిచిన కొండ అంటే అటెన్షన్ తోటి మనం ఏం బోధిస్తున్నారో గమనిస్తూ అవగాహన చేసుకుంటూ అనుసరిస్తూ ఉంటేనేమో తెరిచిన కొండ, లేకపోతే బోర్లించిన కొండ. సాధారణంగా పౌర్ణమి బోధ పొద్దున 5 గంటలకు మొదలవుతుంది. ఇప్పటికి ఆల్రెడీ 12 గంటలు 13 గంటలు అయిపోయింది. ఇంకొక 4-5 గంటలు ఉంటుంది. దరిదాపు 18 గంటలు పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు అందరూ బోర్లించిన కొండల్లాగా ఉన్నారనుకోండి, పార్టిసిపేషన్ ఉంటుంది కానీ అందులో నేర్చుకోలేరు, ఏం అవగాహన అవదనం. కానీ ఎప్పుడు నేర్చుకునే పిల్లలు కానీ శిష్యులు కానీ ఎవరు కూడా బోర్లించిన కొండల్లాగా ఉండకూడదు. వచ్చేసారా మన పిల్లలంతా? అందరూ వచ్చేసారండి, రెగ్యులర్స్ అంతా. 1 2 3. రవితేజ ఎక్కడి నుంచి బాబు నువ్వు? సాయిరాం గురువు గారు, తణుకు నుంచి అండి. సాయిరాం మా చెల్లి గారి పేరు సౌమ్య. మీ అమ్మ పేరు నాన్న? ఏంటండి? ఏం గురువు నుంచి ఎవరు? మీ అమ్మగారి పేరేమిటి? దుర్గాదేవి. సాయిరాం స్వామి. చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు మా డాడీ గారు. తెలుసు. గుర్తుపట్టడం కోసం మీరు ఎవరి పిల్లలో గుర్తుపడితే తెలుసు. మీ తల్లిదండ్రులు అందరూ తెలిసి ఉంటారు కదా. కొత్త వాళ్ళు అనుకోండి, తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలుసుకోవడం కోసం. సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ అండి. ఎవరో నమస్కారం, గుర్తుపట్టానండి. పేరు చంద్రశేఖర్ అంటే తెలుసు నాకు. ఆల్మోస్ట్ దరిదాపు 600-700 మంది గుర్తుంటారండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటూ ఉంటారు. సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ అమ్మా. సౌందర్య గారు ఎక్కడి నుంచో ఈవిడ? సాయిరామ్ గురువు గారు. ఎక్కడ? విజయవాడ అండి. విజయవాడ. రాజేశ్వరి గారు డాటర్ అండి. రాజేశ్వరి గారి డాక్టరా? ఓకే ఓకే, అలాగే. సాయిరామ్ ప్రారంభించండి. సరే, ప్రార్థనతో ప్రారంభిస్తానండి. అప్పుడు మీ సందేశం ఇద్దరు. సరేనమ్మా, నేను ఇట్లాగే షేర్ స్క్రీన్ చేస్తాను. మీరు ఆ ప్రార్థన చూస్తూ చెయ్యండి, లేకపోతే కళ్ళు మూసుకుని యూ కెన్ గో త్రూ ద ప్రేయర్స్ అమ్మా. ఒక్క నిమిషం, ఎవరు అందరినీ ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం
तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। గురుగారు మీ సందేశం. కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరం మనకి గురుస్థానంలో పాగోలు, అక్కడ చల్లపల్లి మండలం అవనిగడ్డ పక్కన కృష్ణా జిల్లా. ఇది మనందరికీ స్వామి నిర్భయానంద గారు నివసిస్తున్నటువంటి గురుస్థానం. దాన్ని ఆధారంగా చేసుకుని మనం రకరకాలైనటువంటి కార్యక్రమాలని రూపొందించుకుంటూ ఉన్నాం. గత 36 సంవత్సరాలుగా ఈ బోధా కార్యక్రమ స్రవంతి వారి వద్దకు వెళ్ళి నేర్చుకునే వాళ్ళందరూ నేర్చుకుంటూ ఉన్నారు. అంతకు ముందు కూడా 44 సంవత్సరాల నుంచి వారు బోధిస్తూ ఉన్నారు. 1996లో నేను వారిని ఆశ్రయించడం జరిగింది. అంటే సుమారు 24 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి వారి వద్ద బ్రహ్మ విద్యని సంగ్రహించడం, వారి సూచించిన విధానంలో జీవించడం, ఈ రకమైన జీవన విధానంలో మనం పరిణామం ఎలా చెందాలి, మానవ జీవిత లక్ష్యం ఏమిటి, ఎలా జీవిస్తే దాన్ని అందిపుచ్చుకోవచ్చు, ఇలాంటి మౌలికమైన అంశాలలో వారి సూచనలను అనుసరించి జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం అంటే 2020 సంవత్సరంలో మనందరికీ కలిగిన సదవకాశం కరోనా. అందరికీ అదేదో పెద్ద ఇబ్బందిగాను విపరీతంగా కనపడుతున్నప్పటికీ మనకు మాత్రం సదవకాశమే. లేకపోతే ఈ జూమ్ మాధ్యమంలో మనం ఇంతమంది కలిసేటటువంటి అవకాశం వచ్చి ఉండేది కాదు. ఈ ప్రయత్నం కూడా చేసి ఉండేవాళ్ళం కాదేమో. ఇంతకుముందు సంవత్సరాలన్నీ కూడాను ప్రత్యక్షంగా గురు పౌర్ణమి నాడు కానీ మాఘ పౌర్ణమి నాడు కానీ సంవత్సరంలో 2 రోజులు మాత్రమే కలిసేవాళ్ళం. గత సంవత్సరం ప్రతి నెల పౌర్ణమికి ఎక్కడో ఒక చోట ఒక సత్సంగ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది.
అంటే చైత్ర పౌర్ణమి వైజాగ్లో, వైశాఖ పౌర్ణమి మరొక చోట, అట్లా ఒక్కొక్క పౌర్ణమి ఒక్కొక్క చోట నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సత్సంగ సభ్యుల్ని కలవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అంటే గత 3 నెలల వరకు మనం బాలికలను కలవడం కానీ, యువతని కలవడంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కనబరచలేదు. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పెద్దవారిని మాత్రమే మనం కలిసి వారితో వేదాంత సభల్ని నిర్వహిస్తూ వచ్చాం. అయితే ఈ జూమ్ మాధ్యమం ద్వారా ప్రస్తుతం అందరూ కలిసే అవకాశం రావడం వలన ఎవరింటోని వాళ్లే ఉండి వాళ్ళందరూ మరలా వారి వారి ప్రజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పంచుకునేటటువంటి అవకాశం రావడం వలన మనం ఈ జూమ్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉదయం బాలబోధ, సాయంత్రం పూట యువవాహిని అనే కార్యక్రమాలని మనం నిర్వహించుకోవడానికి అందరూ కలిసి వచ్చారు. ఈశ్వరానుగ్రహం ముఖ్యంగా కలిసి రావడం వలన మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా యువతకి సశక్తవంతమైనటువంటి కాలం, జీవితంలో అత్యంత శక్తివంతమైన కాలం. ఎందుకని అంటానంటే ఏదైనా సాధించగలను అనేటటువంటి బలమైన సంకల్ప బలం యువతకు ఉంటుంది. 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు లోపల ప్రపంచంలో ఏ అంశమైనా సరే నేను సాధించగలను, ఇది అసాధ్యం అని వాళ్ళకి తోచదు, అన్నీ సాధ్యంగానే తోస్తాయి. అటువంటి సంకల్ప బలం, శారీరక బలం, మానసిక బలం, ప్రయత్నం చేయడానికి కావాల్సినటువంటి సాధనామయమైనటువంటి అన్ని అవకాశాలు కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలో వాళ్ళు సశక్తవంతమైనటువంటి ప్రయత్నాన్ని, మానవ జీవన లక్ష్యాన్ని పొందడానికి గనక ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు సులభంగా సాధించవచ్చు అని శంకర భగవత్పాదులు, స్వామి వివేకానందుడు వారి వారి యువతకి బోధించారు. భగవాన్ సత్యసాయి వారి వద్ద నేర్చుకున్నటువంటి, చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారి విద్యార్థి జీవనంలో వారు ఎట్లా జీవించారనే ఆదర్శాన్ని చూపిస్తూ వారు సత్యసాయి బోధామృతాన్ని కూడా అందించారు. కాబట్టి ఈ 3 బోధలని మనం ప్రామాణికంగా స్వీకరించి మన కుటుంబాలలో ఉన్నటువంటి లేక బయట ఈ రకమైన జిజ్ఞాస కలిగినటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువతీ యువకులను ఈ యువవాహిని కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారికి సరి అయిన జీవన విధానం, ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థాలను సరిగ్గా జీవించడం ఎట్లాగా, సరి అయిన ధర్మ మార్గంలో జీవించడం ఎట్లాగా, సరి అయినటువంటి మోక్ష మార్గాన్ని ఆశ్రయించడం ఎట్లాగా, ధర్మము, మోక్షము, అర్థకామాలకు ఆశ్రయమై ఉండాలి అనేది మన సనాతన ధర్మం. ఎవరితో ప్రారంభమైంది అని చెప్పడానికి వీలు లేనటువంటి మహర్షి పరంపర, ఋషి ప్రోక్తమైనటువంటి, ముఖ్యంగా వ్యాస ప్రోక్తమైనటువంటి, వ్యాసోచ్ఛిష్టమైనటువంటి, వేదవ్యాస ప్రణీతమైనటువంటి సనాతన ధర్మం. ప్రతి ద్వాపర యుగంలోనూ కృష్ణద్వైపాయనుడు అవతరిస్తూ ఉంటాడు, వేదాలను విభజిస్తూ ఉంటాడు, మరలా భారతావనికి అందిస్తూ ఉంటాడు. ఈ రకంగా ప్రతి కల్పంలోనూ జరుగుతూ ఉంటుంది. అటువంటి వ్యాస భగవానుడి చేత అందించబడిన సనాతన ధర్మాన్ని మానవులందరూ సరి అయిన పద్ధతిగా తెలుసుకోకపోయినట్లయితే, సమాజంలో ఉన్నటువంటి విపరీత ధోరణుల ద్వారా సనాతన ధర్మాన్ని తెలుసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కోల్పోతారు. ముఖ్యంగా రామాయణ కల్పవృక్షానికి రామాయణ విషవృక్షాన్ని 2 పోల్చి చూడవచ్చు. ఒక ఉదాహరణ తీసుకుంటే సమాజంలో ఈ 2 అందుబాటులో ఉన్నాయి. రామాయణ కల్పవృక్షం అందుబాటులో ఉంది, రామాయణ విషవృక్షం కూడా అందుబాటులో. అంటే ఎలా చూస్తామన్న దాన్ని బట్టే ఆ దైవం నీకు అవతరిస్తుంది, ఆ దివ్యత్వం నీలో ఆవిర్భవిస్తుంది, ఆ దైవీ చైతన్య స్థితిలో నువ్వు ఉంటావు. అటువంటి దివ్యాత్మగా నువ్వు అనుభూతి చెందుతావు. అలా కాకపోతే అంత విషవృక్షమైనటువంటి విషపూరితమైన ఫలములే మనకు లభించినట్లుగా కనబడుతుంది.
ఎందుకనంటే యద్భావం తద్భవతి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ముఖ్యంగా యువతకు సంబంధించినంత వరకు వారికి యద్భావం తద్భవతి. మీ భావం ఎలా ఉంటే మీ చుట్టుపక్కల సమాజం సాంగత్యం అలా ఉంటుంది. భూమండలం మీద 800 కోట్ల మంది మానవులు ఉన్నారని అనుకుంటే మీ జీవితంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కేసుకోండి. మహా అయితే గుప్పెడు మంది కంటే ఉండరు. మిమ్మల్ని గుర్తించేవారు, మీరు గుర్తించేవారు మహా అయితే 100 మంది కంటే ఉండరు. ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఉన్న 5,000 మందిని లెక్కేసుకోమని. వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు. ఈ వీటి వల్ల పెద్ద ప్రయోజనం కూడా లేదు. సరిగ్గా మీ జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటి వాళ్ళు కనీసం 5గురైనా మీ జీవితంలో ఉండాలి అని మా గురువు గారు మా చిన్నప్పుడు చెప్పేవారు. అంటే మా గురువు గారు అంటే కె మల్లికార్జున శర్మ గారని మా గురువు గారి పిల్లవాడు మా గురువు గారు. అంటే కె పట్టాభిరామ శర్మ గారు, కొత్తపల్లి పట్టాభిరామ శర్మ గారేమో స్కూల్లో మాకు గురువు గారు. కాలేజీ విద్యకు వచ్చేటప్పటికి వారి అబ్బాయి కొత్తపల్లి మల్లికార్జున శర్మ గారు లెక్కలు బోధించారు మాకు. ఆయన లెక్కలతో పాటు వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసానికి సంబంధించిన పాఠాలు కూడా చెప్తుండేవారు. మొట్టమొదటి పాఠం యువతకి అందరికీ చెప్పవలసిన పాఠం ఏమిటి అంటే, తప్పక మీ జీవితంలో మీకు 5గురు సలహా సంఘ సభ్యులు ఉండాలి. అందులో మీ అమ్మగారు, మీ నాన్నగారు ఉండాలి. అంటే మీ అమ్మగారు, నాన్నగారిని పక్కకు పెట్టేసి మిగిలిన 5గురిని ఎవరైనా మీరు ఎంపిక చేసుకుంటే అది సదాచారం కాదు, అది ధర్మం కాదు. 5గురు సలహా సంఘ సభ్యులు ఉండాలి మీ జీవితానికి. అందులో తప్పక మీ తల్లిదండ్రులు ఉండాలి. మిగిలిన 3 మీ చాయిస్, ఎవరైనా ఉండవచ్చు. మీ సమవయస్కులై ఉండవచ్చు, లేదా మీకంటే పెద్దవాళ్ళై ఉండవచ్చు, లేదా మీకంటే చిన్నవాళ్ళు కూడా ఉండవచ్చు. అది మీ చాయిస్. మీకు సలహా ఇవ్వగలిగేటటువంటి విజ్ఞత కలిగినటువంటి వాళ్ళను ఒక 5గురిని ఎంపిక చేసుకోవాలి. ఈ మాటలు నాకు మా గురువు గారు చెప్పినప్పుడు నేను కూడా ఒక 5గురిని ఎంపిక చేసుకున్నాను. ఆ 5గురిలో తల్లి తండ్రి ఉండాలన్నారు కదా, వారిద్దరు పోగా మరొక 3గురిని ఎంపిక చేసుకున్నాను. ఏ వయసు వాళ్ళో తెలిస్తే మీకు తెలుస్తుంది. 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని సలహా సంఘ సభ్యులుగా పెట్టుకున్నాను. మిగిలిన 3 కూడా 60 సంవత్సరాల వాళ్ళు. నా వయసు అప్పుడు 16 సంవత్సరాలు. అంటే అప్పుడేగా కాలేజీకి వచ్చింది, 16 సంవత్సరాలు. ఈ 16కి, ఈ 16కి, ఆ 60కి జత ఎట్టా కుదురుతుంది ఆలోచించాలి. వాళ్ళేమో జీవనాన్ని కాచి వడబోసేశారు ఆల్రెడీ. వాళ్ళు వృద్ధాప్యంలోకి ఎంటర్ అయిపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో తెలిసిన వాళ్ళు, ఏమవుతుందో తెలిసిన వాళ్ళు, ఏం చెయ్యాలో చెప్పేటటువంటి వాళ్ళే కానీ చేయగలిగేవాళ్ళు కాదు. నేనేమో భూమండలంలో ఏదైనా సాధ్యమేననేటటువంటి స్థాయిలో ఉన్నవాడిని. నేను ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఏదైనా సాధన సాధ్యమై ఉన్నది. సమస్తము సాధన సాధ్యమై ఉన్నది. సాధనమున పనులు సమకూరు ధరలోన. మా తాతగారు నాకు 5 ఏళ్ల వయసు అప్పుడు చెప్పిన ఉపదేశం. నాయన, నువ్వు ఏదైనా సరే చేయాలనుకుంటే దానికి తగిన సాధన నీకు తెలిసి ఉండాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. చెయ్యాలి 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 అని ఓ గింగిరాలు ఎత్తిపోతే చెవిలో దోరిగలాగా పోరాడితే ఏమైనా ప్రయోజనం ఉందా? చాలామంది నేను వచ్చేస్తా ఇచ్చేస్తాను అంటుంటాడు, కానీ వాడు ఏం చేయడు, ఏ సాధన చేయడు. ఏ సాధన చేయకపోతే వాడు సాధించేది ఏమీ లేదు. దీనికి ఒక ఉపమానం ఉంది. ఎలా అంటే, గరుత్మంతుడు చాలా శక్తివంతుడు. రెపపాటులో వైకుంఠానికి వెళ్ళగలడు. సంకల్ప మాత్రం చేత వైకుంఠానికి వెళ్ళగలడు. అంత బలవంతుడు. కానీ ఉన్న చోటు నుంచి కదలకపోతే ఏమిటి ప్రయోజనం? యువత అంతా కూడా ఈ గరుత్మంతుని వంటి వారు. వీళ్ళకందరికీ అన్ని సామర్థ్యాలు ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి. వాళ్ళు సంకల్పిస్తే ఏదైనా సాధించగలరు, ఎవరినైనా సాధించగలరు. ఏదైనా సాధించాలా, ఎవరినైనా సాధించాలా? ఇప్పుడు ఎవరినైనా సాధించడంలో కాలక్షేపం జరిగిపోతుంది, కాలహరణం జరిగిపోతుంది. కాబట్టి లక్ష్య శుద్ధి ఉంటేనే లక్ష్య సిద్ధి సాధ్యమవుతుంది. సాధనకి ముఖ్యం లక్ష్యం. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకు సరి అయినటువంటి లక్ష్యాన్ని, సరి అయిన సాధనని ఎంపిక చేసుకున్నట్లయితే మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదు. మీరు సాధించడమే కాదు, 10 మందికి సహాయం చేసి 10 మంది సాధించేటట్టుగా కూడా మీరు చేయగలుగుతారు. ఆ రకమైనటువంటి దీక్ష, దక్షత, నాయకత్వాన్ని మీరు ఇవ్వగలుగుతారు.
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారం అనే పుణ్యం, ఇవాళ పరోపకారం అంటే ఒక వ్యుత్పత్తి అర్థం చెప్పారు. నీకంటే పరుడెవరు లేడని తెలుసుకోవడమే పరం, అటువంటి ఉపకారం చేయడమే పరోపకారం. అంతటా ఉన్న ఆత్మస్వరూపాన్ని ఆధ్యాత్మికమైన సహాయాన్ని చేయడమే ఉత్తమమైన సహాయం. ఈ సహాయాన్ని అందిపుచ్చుకోవాలి అంటే నీకు ఆ జ్ఞానం ఉండాలన్నమాట. 26 సంవత్సరాల వయసులో నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను, స్వామి నిర్భయానంద దగ్గరికి. వారి దగ్గరికి వెళితే అప్పటికి నేను అనేక రకాల సహాయాలు చేయడంలో ఈశ్వరానుగ్రహం వలన, స్థూల సూక్ష్మ కారణ స్థితులలో అనేక సాధనలు జరగడం వలన, అనేక మంది పెద్దల సహాయం వలన, రకరకాలైన మానవాతీతమైన పద్ధతులలో సహాయాలు ఎలా చేయొచ్చో అప్పటికే అనుభూతమై ఉండటం వలన వారి దగ్గరికి వెళ్ళాను. వెళితే వారు ఏమన్నారంటే, నాయనా ఎంతసేపు ఈ చెల్లగింజలు ఏరుకుంటావు, ఎంతసేపు ఈ ఆల్చెప్పలు ఏరుకుంటావు, ఇవన్నీ సముద్రపు ఒడ్డు మీద నడుస్తూ ఉంటే ఏ ప్రయాస లేకుండా లభించేటటువంటి గుడ్డి గవ్వల లాంటివి, వీటి వల్ల ప్రయోజనం ఏముంది? శాశ్వతమైనటువంటి సహాయం ఏదైనా చేయదలుచుకుంటే, శాశ్వతమైనటువంటి దుఃఖరాహిత్యాన్ని, శాశ్వతమైన ఆనంద ప్రాప్తిని పొందడానికి కావలసిన జ్ఞానాన్ని నీవు పొంది ఇతరులకు సహాయం చేయటం కదా ఉత్తమ సహాయం. సేవ చేయాలనే ఉద్దేశం మంచిదే, సహాయం చేయాలనే ఉద్దేశం మంచిదే, కానీ చిన్న చిన్న సహాయాలతో, అంటే ఏమండి మా అబ్బాయికి పెళ్లి కాలేదు అంటే ఒక మంత్రమో ఓ తాయెత్తో ఓ ఫలమో ఏదో చేతిలో పెట్టి మీ అబ్బాయికి పెళ్లి అయిపోతుంది పో అన్నాం అనుకోండి, ఏదో తాత్కాలికంగా బాగానే పని జరిగినట్టు కనబడుతుంది, కానీ ప్రయోజనం ఏముంది? ఏమండి మా అమ్మాయికి పిల్లలు పుట్టడం లేదండి, స్వామీజీల దగ్గరికి వెళ్తే అందరి దగ్గర ఇవే, లేనంత ఏ ఆశ్రమాలకు వెళ్ళినా ఇవేనండి. సరే ఆయన ఆశీర్వదించి ఏదో ఫలం చేతిలో పెడతాడు, ఆ ఫలాన్ని పుచ్చుకోగానే ఆవిడకి ఆ సమస్య సరే పరిష్కారం అయిపోతుంది. ఇట్లా జాగ్రత్తగా అనేక రకాల భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఈశ్వరుడు, ఇటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం మాత్రమే గురువు, ఇటువంటి కోరికలను తీర్చుకోవడం మాత్రమే స్వామీజీలు, ఆశ్రమాలు, సాధువులు అనేటటువంటి భౌతికమైనటువంటి పరిమితికి లోబడిపోయినటువంటి ఈ కాలంలో సరి అయినటువంటి జీవన విధానం అందించినటువంటి శంకర భగవత్పాదుల్ని, సరి అయిన జీవన విధానాన్ని అందించినటువంటి స్వామి వివేకానందని, సరి అయిన జీవన విధానాన్ని అందించినటువంటి భగవాన్ సత్యసాయిని, సరి అయిన జీవన విధానం అందించిన భగవాన్ రమణుల్ని, సరి అయిన జీవన విధానాన్ని బోధించినటువంటి పూర్ణ యోగ సిద్ధాంత ప్రవక్త అయినటువంటి అరవిందుణ్ణి, ఇలాంటి మహానుభావులు ఎంతమందినో మనం ఆదర్శ పురుషులుగా స్వీకరించవచ్చు. వీరందరూ కూడా నేటి నవీన కాలంలో స్వాతంత్ర్య సంగ్రామం నుంచి నేటి వరకు ఈ 70 సంవత్సరాలలోనే మనకు అందుబాటులో ఉన్నటువంటి మహనీయులు. ఎక్కడి కాలమో ఏదో త్రేతాయుగం నాటి రాముడి గురించో, ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడి గురించో చెప్పుకోకర్లా, మనందరికీ అందుబాటులో నేటి నవీన కాలంలో కూడా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు చూడగలిగిన దృష్టి ఉంటే. అటువంటి దృష్టిని సముపార్జించే పద్ధతిగా మానవ జీవితం సవ్యంగా సాగాలి. మీరందరూ మీ యవ్వన కాలాన్ని సరి అయిన జీవన విధానాన్ని నేర్చుకోవడంలో, ధార్మికమైన జీవనాన్ని, ఆధ్యాత్మికమైన జీవనాన్ని, నవజీవనాన్ని పొందాలి అని అవతార్ మెహర్ బాబా అనుకుంటారు. అవతార్ మెహర్ బాబా సందేశాలను గమనిస్తే మానవులందరూ తప్పక చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ధార్మికంగా జీవించాలి, ఆధ్యాత్మిక మానవులుగా మారాలి, అవతారుని యొక్క ఆశ్రయాన్ని పొందాలి, అటువంటి నవజీవనాన్ని జీవించాలి. ఈ 3 మాటలని మనం లక్ష్యాలుగా స్వీకరించి మనం భవిష్యత్తులో అందిపుచ్చుకునేటటువంటి అన్ని బోధలను ఈ ధార్మిక జీవనాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని, నవజీవనాన్ని అందిపుచ్చుకునేటటువంటి దిశగా మనం అందరం కలిసి నడుద్దామని ఆశిస్తూ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవాశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. కొనసాగించండి ఉమాశంకర్ గారు. ధన్యవాదాలండి గురువు గారు. సాయిరామ్ అండి అందరికీ. ఈరోజు అంటే ఎక్కువ మంది సభ్యులు పార్టిసిపేట్ చేయడం వల్ల అన్మ్యూట్ ఫంక్షన్ ఆఫ్లో పెట్టామమ్మా. సో మీకు ఏదన్నా ఉన్నా, సో రోజు మనం చేయాలనుకున్నంత ఇంటరాక్టివ్గా ఈరోజు చేయలేకపోవచ్చు, బట్ ఏదన్నా ఉన్నా మీరు చాట్లో షేర్ చేయొచ్చు. అన్మ్యూట్ చేస్తే అందరూ అన్ఇంటెన్షనల్గా కూడా అన్మ్యూట్ చేసుకుని డిస్టర్బెన్సెస్ అవి వస్తాయని ఆ ఫంక్షన్ ప్రస్తుతానికి ఈరోజు ఫార్మాట్ తీసేసాము. ఓకే. సో ఈ విధంగా గురువు గారు మనకి ఫస్ట్లో చెప్పినప్పుడు ఈరోజు కూడా చెప్పినట్టు ఒక నవజీవనము అన్నది ఒకటి ఉంది. దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బియాండ్ ద ఆర్డినరీ, రైట్? మనం రోజు చూసేది ఏదైతే ఉందో సమాజంలో అరౌండ్ అస్, దానికంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ బియాండ్. దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ స్పెషల్ దట్ వీ కెన్ స్ట్రైవ్ ఫార్ అన్నది మనకి క్లియర్గా చెప్పారు. ఆ విధంగా మనం నడవడం కోసం స్పెసిఫిక్ టు ద యూత్ ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, రామాయణంలో అంశాలు, భగవాన్ సత్యసాయి బాబా వారి అంశాలు, వారి టీచర్స్ అంశాలు, స్వామి వివేకానందుల వారి అంశాలు అని చెప్పారు కదా. నిన్న వి గాట్ స్టార్టెడ్ విత్ స్వామి వివేకానందుల వారిది. వి జస్ట్ గాట్ స్టార్టెడ్. There again, Guru Garu clearly చెప్పారు, there are multiple aspects that we can go through, right? Karma Yogam, Bhakti Yogam, Raja Yogam, Jnana Yogam, Patanjali Yoga Sutralu. ఈ విధంగా స్వామి వివేకానందుల వారు మనకి అందించిన ఈ బోధా పుస్తకాలు, వీటిని మనం అధ్యయనం చేసుకుంటూ ఆ క్రమ పద్ధతిలో వెళదాం అని చెప్పి కూడా చెప్పారు. సో అప్పుడు నిన్న మనం ఏం చేసాము, ఎవరన్నా ఒక మహర్షులు లేకపోతే గ్రేట్ సేజ్ ఆర్ ఎ పర్సనాలిటీ వారు రచించిన వర్క్స్ మనం స్టడీ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా రెస్పెక్ట్తో, చాలా డివూట్గా అండ్ ఇంటెలిజెంట్గా స్టడీ చేయాలి. అండ్ అటువంటి వారు అందించింది మనకు అర్థం అవ్వాలి అంటే we explored the need for us to understand them a little bit. వారు అసలు ఏంటి, వారి లైఫ్ ఎట్లా ఉండింది, వారు మనకి ఏంటి అందజేశారు, వారు ఏ విధంగా పనిచేశారు, వారు ఏం చేశారు అన్నది మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలని అనుకున్నాము. మనకు ఆ లింక్ కూడా మనం పంపించుకున్నాము, రామకృష్ణ మిషన్ వారిది, స్వామి వివేకానందుల వారిది. కొంతమంది చదివారు, కొంతమంది చదవాలి. అట్లా మనం ఫస్ట్ వారి గురించి అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, వారి లైఫ్తో ఉన్న కొంత అండర్స్టాండింగ్తో మనం వారి వర్క్స్ చదివినప్పుడు మనకి వారితో ఒక సర్టన్ కనెక్ట్ ఏర్పడుతుంది. అప్పుడు వారు చెప్పింది ఏంటి అన్నది మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. ఆ బోధ చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కూడా వారు మనతో మాట్లాడుతున్నట్టు అటువంటి అనుభూతి కూడా కలుగుతుంది మనకి. సో ఎవరైతే ఆ లింక్ ఇంకా చూసి స్వామి వివేకానందుల గురించి ఇంకా చదవలేదో వారు కూడా చదవండి. మనం నేను అనుకున్నట్టు వారు 39 yearsలో 1863లో జన్మించారు, 1902లో బాడీ వదిలిపెట్టారు, రైట్? ఫిజికల్గా 39 years ఉన్నారు ఎర్త్ మీద ఇన్ దట్ స్పెసిఫిక్ ఫిజికల్ ఫామ్. శంకర్ భగవత్పాదుల్లాగే వారు 32 years లాగా వీరు 39 yearsలో ఎంతో మహాకార్యాలు నిర్వహించారు. ఒక దైవీ ప్రేరణతో పనిచేసినట్టు కంప్లీట్లీ పవర్ ప్యాక్డ్ 39 years లాగా వారు జీవించి ఎన్నో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. వారు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ రామకృష్ణ మిషన్ యాజ్ ఎ హోల్ ఈజ్ స్టిల్ రన్నింగ్ విత్ ఫుల్ స్టీమ్, రైట్? ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అక్రాస్ ద వరల్డ్, రైట్? అక్రాస్ ద గ్లోబ్. సో ఇప్పుడు మనం వారి వర్క్స్ స్టడీ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ విత్ కర్మ యోగా అని చెప్పినప్పుడు, కర్మయోగా ద యోగా ఆఫ్ యాక్షన్ అన్నారు. అంటే మనం ఏదైనా యాక్షన్ చేసినప్పుడు
ఇన్ ఎ స్పెసిఫిక్ వే మనం చేసే అవకాశం ఉందా? సో గురువుగారు నిన్న వెళ్ళి చెప్పారు ఏంటి, మనం మన చుట్టూ చూస్తున్నాం కదా, ఏంటి అందరం పుడతాము, అందరం స్కూల్కి వెళ్తాము, తర్వాత కాలేజీలకు వెళ్తాము, తర్వాత ఉద్యోగాలు చేస్తాము, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాము, రైట్, వాళ్ళ పెళ్లి చేస్తాం, మనవలు పుడతారు. దిస్ ఈస్ అ సైకిల్ దట్ వి సీ ఎవ్రీ డే విత్ ఎవ్రీ వన్, రైట్? ఇదే అందరం చేసే పని. ఇప్పుడు ఏమవుతుంది, సర్వీస్ ఓరియంటేషన్ కంటే స్వార్థం ఎక్కువ ఉంటుంది కదా, అది కూడా గురుగారు చెప్పారు. ఇన్ జనరల్ సొసైటీలో దట్స్ హౌ వీఆర్ బికమింగ్ మోర్ సెల్ఫిష్. నాది, నాకు కావాలి, ఇంకా నేను ఎంత సంపాదించాలి, ఇంకా ఇది చేయాలి, అదంతా ఎవ్రీవన్ ఈస్ డూయింగ్. దట్ ఈస్ వాట్ ద నార్మ్ ఈజ్. ఓకే, ఆ నార్మ్ కంటే బయట ఈస్ దేర్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నది మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఎందుకు వింటున్నాం ఇది వచ్చి, మనం వాట్ ఈస్ ద నీడ్, అసలు ఎందుకున్నాం ఇక్కడ, రైట్? మేము ఎందుకు టైం స్పెండ్ చేయాలి ఇట్లా 7 to 8 or 8 to 9 అన్న క్వశ్చన్ మీకు వస్తే, వన్ ఈస్ ఒక నవజీవనం ఉన్నది అని చెప్పి గురుగారు చెప్పారు. అంటే దెర్ ఈస్ ఏ మచ్ నైసర్ వే ఆఫ్ లివింగ్ యాజ్ ఎ హోల్ అన్నది వారు మనకి చెప్పారు. దెన్ స్పెసిఫిక్ టు డూయింగ్ యాక్షన్, ద కర్మ యోగా అన్నది మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఆస్పెక్ట్ మనం తీసుకున్నా సరే, ఆ పని చేసే దాంట్లో విధానంలో మనం అందరూ చేసే విధానం కంటే డిఫరెంట్ గా ఏమన్నా చేయవచ్చా? ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు లెర్న్ అండ్ డూ, వై నాట్, రైట్? అందరికీ ఆ ఛాన్స్ లేదు, అందరూ చేసేస్తున్నారు, అందరిలాగే మనం కూడా చేసేస్తున్నాం అనుకోండి పనులు, అప్పుడు వారికి డిఫరెన్స్ లేదు, మనకే డిఫరెన్స్ లేదు. బట్ ఇంకా వేరే పద్ధతి లేదనుకోండి, చేసే విధానంలో పద్ధతిలో, ఇఫ్ దెర్ ఇస్ నో అదర్ వే, దెన్ ఇట్స్ ఓకే. ఓకే, అందరికి అదే చేస్తారు, ఇంక వేరే పద్ధతి లేదు కాబట్టి నేను అదే చేస్తున్నాను. సో దట్స్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. వర్సెస్ వెన్ మన ఋషి సంప్రదాయంలో ఇటువంటి రీసెంట్ సేజెస్ లైక్ స్వామి వివేకానంద, అరవిందుల వారు, సత్యసాయి భగవాన్, షిరిడి సాయి వారు, వీరు మనకి టీచ్ చేసిన జీవన విధానం ఉంది కదా, అది ఉంది అని కూడా మనకి చూపించే గురువులు ఉన్నారు మనకి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఓకే, ఇది ఉంది అని చెప్పేవారు ఉన్నారు, సో ఆ 99% ఆర్ 99.99% వారు చేసే విధంగానే మనం చేద్దామా, లేకపోతే మనం ఏమన్నా డిఫరెంట్ గా నేర్చుకుని చేయడానికి ట్రై చేద్దామా, రైట్? సో దట్ ఇస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ us all to be here. అందుకని మనం ఇక్కడ ఉన్నామండి, టు క్లియర్లీ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ నో క్లియర్ బెనిఫిట్, ఆబ్వియస్లీ గురువులు ఇట్లా ప్రోగ్రామ్ పెట్టి మనందరినీ దగ్గరికి తీసుకొచ్చే అవసరం కూడా లేదు కదా. ఓన్లీ ఫర్ అవర్ బెనిఫిట్ దే హావ్ డన్ దిస్. సో అది ఒక క్వశ్చన్. Second is specific to Karma Yoga again, the way to do action. When we see the lives of personalities like Swami Vivekananda, Mahatma Gandhi, or Martin Luther King, or Nelson Mandela, you have large number of these personalities, right? There are also a large number of these corporate personalities who are very successful, whether it's Bill Gates, right? They've revolutionized even the corporate world in terms of their outreach. How many people they have actually benefited, right, directly or indirectly with those large enterprises that they have created. ఇటువంటి సత్తాతో పనిచేసిన వారు, అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ త్రూ విచ్ a lot of stuff has happened in a short period of time, వారు ఎట్లా చేస్తారు పని, వారు చేసిన విధంగా మనం కూడా చేద్దామా, చేయగలమా? ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ, వై నాట్? ఇప్పుడు 99.99% వారు చేసే విధంగానే జీవిద్దాము మనము, లేకపోతే స్వామి వివేకానందుల వారు, మహాత్మా గాంధీ, ఇటువంటి వారు ఏ విధంగా వారు ఆ పని చేసేవారు, అంతటి గొప్ప కార్యాలను వారు ఏ విధంగా నెరవేర్చగలిగేవారు? ఈస్ దెర్ ఎ వే ఆఫ్ డూయింగ్ సచ్ యాక్షన్ టు క్రియేట్ సచ్ అన్ ఇంపాక్ట్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం? సో అటువంటి ఇన్స్పిరేషన్ మనకు ఉన్నారు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ ని పట్టుకుని మనం ఏమన్నా చేయగలమా అన్నది మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి ఇక్కడ. సో డే టు డే లైఫ్ కి అప్లై చేసుకుంటూ చిన్న చిన్న మార్పులు మన అవగాహనలో ఏ విధంగా మనం చేయగలం, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలం కంపేర్ టు దట్ 99.99% అన్నది మనం చూస్తూ వెళ్దాం. సో అది చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి కొన్ని వర్డ్స్ వస్తాయండి. ఇప్పుడు కర్మ, కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ అన్నమాట. కర్మ, నాలెడ్జ్, సోల్ ఆర్ ఆత్మ, ఇటువంటి వర్డ్స్ రావచ్చు యాజ్ వి ఎక్స్ప్లోర్ దిస్. అప్పుడు మనం ఏం చేద్దామంటే
we will acknowledge those. అక్కడే వారు ఏ విధంగా కాంటెక్స్ట్ లో స్వామి వివేకానంద ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారో అంత మటుకు తీసుకుందాం, మనం కొంత డిస్కస్ చేద్దాం. బట్ వాటి గురించి ఎక్కువ మనం టైం స్పెండ్ చేయొద్దు, ఎందుకంటే దోస్ ఆర్ బిగ్ టర్మినాలజీస్. కాంటెక్స్ట్ బట్టి సేమ్ టర్మ్ కి మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ అండ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ డిస్క్రైబింగ్ కెన్ బి డన్ అండి. పిహెచ్డి లెవెల్లో ఒక ఫిజిక్స్ సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 5th స్టాండర్డ్ లో వీ డోంట్ ఎక్స్ప్లెయిన్, రైట్? సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇఫ్ యూ గెట్ స్టక్ at the 5th standard to talk about something at a master's degree level, right, these big terminologies, it may actually not be very productive. So అందువల్ల అదొకటి మనం కేర్ఫుల్ గా ఉందాము. Wherever we get some of these words, we will acknowledge them, we will try to understand them in that context, and then using these books, these works of Swami Vivekananda as the base, we will continue the journey. So atla explore చేస్తూ వెళ్దాం. ఓకే, ఈ వర్డ్ వచ్చింది, ఈ విధంగా చెప్తున్నారు, ఓకే, we understand. And then as we continue, we will get more clarity. ఆ విధమైన అప్రోచ్ మనం చేద్దాము. Second thing that we started yesterday is to try and make this as interactive as possible, right? So మనం చెక్ ఇన్ చేసి అందరూ ఏ విధంగా how are you feeling అన్నది షేర్ చేసుకోవడం, then doing these prayers together. And the hope is that by seeing those prayers which I am sharing on the screen every day, మీరు కూడా you can take turns in our sessions to do those prayers going forward, right? కొన్ని రోజుల తర్వాత మెల్లిగా చేద్దాం, but if you guys can start doing that, that's good. This 2 minutes or 3 minutes of spending in those prayers at the beginning of the session is highly effective, right? You will see it yourself. మీ లోపల ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్నది మీకే తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనం చెక్ ఇన్ చేద్దాము, ప్రేయర్స్ చేద్దాము. దెన్ వీ విల్ యూస్ ద చాట్ బాక్స్ వెరీ ఎఫెక్టివ్లీ లైక్ ఎస్టర్డే. గురువు గారు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, మీరు అందరూ ఆన్సర్ చేశారు, ఇంకా వేరే సజెషన్స్ కూడా ఇచ్చారు చాట్ బాక్స్ లో, అది వాడదాము. అన్మ్యూట్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆ విధంగా ఇంటరాక్టివ్ గా చేసుకున్నాం. దట్స్ ద సెకండ్ ఆస్పెక్ట్. వన్ ఇస్ ద బిగ్ టర్మినాలజీస్ పార్ట్, సెకండ్ ఇస్ దిస్ interactivity part. Third part, which I also spoke about yesterday briefly, which I want to once again say is, గురువు గారు చెప్పినట్టు ఈ మహర్షి ప్రోక్తమైనవి ఏదన్నా సరే, ప్రార్థన అయినా, స్తోత్రమైనా, స్క్రిప్చర్ అయినా సరే, ఎంతో పొటెంట్ గా ఉంటుందండి. అందులో వారి నుంచి వెలువడిన ఆ బోధ అన్నది ఎంతో పొటెన్సీతో ఉంటుంది. సో వివేకానందుల వారి బుక్ నేను మనం చూసినట్టు చిన్నగా ఉంటాయి, ఇంతే ఉంటాయి, స్మాల్ సైజ్, రైట్? బట్ ఇట్ ఈస్ సో పొటెంట్. 127 pages of Karma Yoga. బట్ అది మనం డిస్కస్ చేయాలంటే ఇట్ కెన్ టేక్ మచ్ లాంగర్. సో వన్ ఈస్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ దెమ్, దెర్ ఇస్ నో లూజ్ స్టాక్. అక్కడెక్కడ లూజ్ స్టాక్ ఉండదండి. వారు ఆ స్థితి నుండి చెప్తున్నారు, అండ్ దే ఆర్ లిటరల్లీ సేయింగ్ దట్. సో వారు ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం లిటరల్ గా తీసుకుని కొంచెం అనలైజ్ చేద్దాం. స్లోగా ప్రోగ్రెస్ అయినా పర్వాలేదు, బట్ వీ విల్ డూ ఇట్ లైక్ దాట్. ఇప్పుడు స్వామి వివేకానందుల వారు, నేను రీసెర్చ్ చేశానండి, అసలు యాక్చువల్లీ వారు ఏ లాంగ్వేజెస్ లో బుక్స్ రాశారు అని చెప్పి. సో he has written books in English and Bengali, but of course he has spoken in many other languages, Hindi, and he is multilingual. He had knowledge of many languages, but in terms of writing books, I hope this is right in terms of my research, he has written in English and Bengali. So these specific books, fortunately or so, we got started with the English version of Karma Yoga. Like Bangalore lo Telugu version కనిపించలేదు, English version కనిపించింది. Actually ఈ sentences were రాసినవి, that comes straight from him. So మనం ఏం చేద్దామంటే, we'll go through that with a lot of care, we'll give it a lot of thought, and then take it forward. ఆ విధంగా చేద్దామండి. ఇప్పుడు 7:47 అవుతుంది. We'll just spend another 5 to 10 minutes going through the book. నిన్న మనం ఏం చేసామంటే, I'll share the screen now. We got started on Karma Yoga book, page 1 లో ఉన్నాము నిన్న మనం. We covered up to like 5 or 6 lines here, right? అందులో ఇంకా కొంచెం కవర్ చేద్దాం ఈ రోజు, and then again we'll continue. As you know, these Swami Vivekananda వారి సెషన్స్, అంటే ఈ బోధ రిలేటెడ్ సెషన్స్ మండేస్ అండ్ థర్స్డేస్ ఉంటాయండి మన వీక్లీ స్కెడ్యూల్లో. రామాయణం, రాజశ్రీ అమ్మగారు చెప్పేది రామాయణం ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్. సో రేపు ఫ్రైడే రామాయణం ఉంటుంది, ఆర్మ్స్ ఉంటుంది. తర్వాత వెడ్నెస్డే అండ్ సాటర్డేస్ వివేక్ గారు చెప్తున్నది, భగవాన్ సత్యసాయి వారి వాహిని సిరీస్ ఆధారంగా చెప్తున్నది
Wednesdays and Saturdays, same time 8 to 9. Sundays, Guru Garu, he wants all of you as participants to come and share, right? Adi etla evolve cheddam anadi chuddam. Sundays, when first Sunday comes, we will work through that. Guru Garu manaki direction kuda istaru. Atla cheddam. Okay. So Ninna, in the first 6 lines, what we have understood was karma anadi, it's derived from the word kri, which is to do. Okay, to do anna dantlo all 3 things vachestayandi. The person who is doing it, the karta, the work that needs to be done, karma, and kriya is the actual work, right? So to do అని చెప్పి చెప్పారు, then all action is karma అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశారు. Then we also analyzed, is there anything that is not action అన్నది కూడా మనం చూసాం. అసలు డే టు డే లైఫ్ లో యాక్షన్ కానిదంటూ ఏమన్నా ఉందా? ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, స్లీపింగ్, బ్రీదింగ్, డెడ్ బాడీస్, వీటిలో ఏమైనా యాక్షన్ అవుతుందా లేదా, అదంతా కొంచెం అనలైజ్ చేసాం. దెన్ స్వామీజీ ఆల్సో సెడ్ it's not just action. Technically, karma is also about effects of action, effects of actions from the past and kuda chepparu. So something that we have done in the past, dani effect kuda ee karma అన్న word లోనే వస్తుంది అని చెప్పారు. అట్లా చెప్తూ మళ్ళీ ఏం చేశారు, కర్మయోగాకి సంబంధించినంత మటుకు మాత్రము మనం కర్మ అన్న వర్డ్ యూజ్ చేసినప్పుడు ఈ కర్మయోగా కాంటెక్స్ట్ లో, ఈ బుక్ కాంటెక్స్ట్ లో దీన్ని వర్క్, వి విల్ యూజ్ ద వర్డ్ కర్మ యాజ్ మీనింగ్ వర్క్ అని చెప్పారు. మళ్ళీ నారో డౌన్ చేసేసారు అనమాట. ఫస్ట్ స్కోప్ చెప్పారు, కర్మ అంటే అసలు ఏంటి, హౌ వైడ్ ఈజ్ ఇట్ అన్నది హై లెవెల్ చెప్పారు. Then again he has narrowed it down to specifically work in the context of karma yoga. అది అక్కడ వరకు నిన్న కవర్ చేసామమ్మా. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. Now he says the goal of mankind is knowledge, and I would like to say he says because he's the one who actually came from him, right? These sentences are his. It's very valuable. So he says, Swamiji says, the goal of mankind is knowledge. చూడండి ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ చేసేసారు, ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు. బిఫోర్ వి గో ఇంటు ద డీటెయిల్, ద గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే అంతటి మ్యాన్ కైండ్ కి నో ఎక్సెప్షన్స్, నాట్ జస్ట్ ఇవాల్వ్డ్ మ్యాన్ కైండ్ ఆర్ లైక్ లో మ్యాన్ కైండ్ అని ఏం లేదు. గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్ అందరికీ, మనందరికీ గోల్ ఏంటంట, నాలెడ్జ్ అంటున్నారు. ఒక స్టేట్మెంట్ చేశారు ఇక్కడ. ఇప్పుడు నాలెడ్జ్ అంటే ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. వి విల్ అండర్స్టాండ్ దట్ యాజ్ వి గో అలాంగ్, రైట్? మనకి జనరల్లీ వి నో వాట్ నాలెడ్జ్ ఈస్. ఆ వర్డ్ జనరల్లీ తెలుసుకోవడం, జ్ఞానము, అది ఏదో సాంఘిక విషయం అవ్వచ్చు, పళ్ళు ఎట్లా తొంగవాలో తెలియడం, లేకపోతే కార్ ఎట్లా డ్రైవ్ చేయాలో తెలియడం, లేకపోతే లెక్కలు ఎట్లా చేయాలో తెలియడం, అదొక నాలెడ్జ్. దేర్ కుడ్ బి నాలెడ్జ్ అబౌట్ పీపుల్, దేర్ కుడ్ బి నాలెడ్జ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్, మల్టిపుల్ ఆస్పెక్ట్స్. అది ఏంటి అన్నది మనం చూద్దాం. లెట్స్ లెర్న్ అలాంగ్ ద వే. బట్ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ అనేది చేసేస్తారు, దెర్ ఇస్ ఓన్లీ వన్ గోల్ అని చెప్పినట్టు చెప్పేస్తున్నారు. ది గోల్ అంటే వన్ గోల్ కదా, ఏ గోల్ అనలే, ది గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ నాలెడ్జ్ స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ కూడా చూడండి, ఆ ఒక్క సెంటెన్స్ మనం తీసుకుంటే వారు ఏంటి, హీఈస్ నాట్ సేయింగ్ ద గోల్ ఈస్ గెయినింగ్ నాలెడ్జ్. చాలా కేర్ఫుల్ గా మనం చూసామంటే he's not saying the goal is to get knowledge or to gain knowledge. The goal is knowledge అంటున్నారు. చూడండి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు ఏదన్నా మనం గెయిన్ చేయాలనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ సంథింగ్, యు ఆర్ దేర్ అండ్ దట్ అదర్ థింగ్ దట్ యు ఆర్ గెయినింగ్ ఈస్ దేర్ అండ్ యు ఆర్ గెయినింగ్ ఇట్, రైట్? That's normally that's how it is. Even knowledge, that's how we gain it, right? When we go to school, there is some knowledge to be gained and which we gain. But indulo specific ga the ultimate goal is knowledge అని అన్నప్పుడు వారు అది యూజ్ చేయలే. Even if you gain that knowledge, ultimate గా goal is knowledge అంటున్నారు. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి వస్తుంది అంటే, అల్టిమేట్ గోల్ రీచ్ అయినప్పుడు ఒక గెయిన్ చేసిన వాడు, ఇంకొక నాలెడ్జ్ అని రెండు ఉంటాయా, లేకపోతే ఓన్లీ నాలెడ్జే ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్ రావాలి మనకి ఇక్కడ. గెయినింగ్ నాలెడ్జ్ అన్నారంటే వెరీ సింపుల్, దెర్ ఈస్ ఎ పర్సన్ హూ ఈస్ గెయినింగ్ ద నాలెడ్జ్ అండ్ దెర్ ఈస్ నాలెడ్జ్, రెండు సెపరేట్ గా ఉన్నాయి.
ఆ గోలే గెయినింగ్ నాలెడ్జ్ అన్నారు అనుకోండి, మన గోల్ రీచ్ అయినప్పుడు కూడా దెర్ ఇస్ దట్ పర్సన్ హూ ఇస్ గెయినింగ్ ద నాలెడ్జ్ అండ్ ద నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ అండ్ మేబీ అదర్ థింగ్స్ వీ డోంట్ నో. కానీ అట్లా అనలేదు చూడండి, ఇట్లా ఈజ్ సేయింగ్ ఈజ్ నాలెడ్జ్ అంటున్నారు. అదొకటి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం లేటర్. ఐ జస్ట్ వాంట్ టు put that in front of you to think about it, saying, is there a goal, is there an end state that we might reach where there is only knowledge and nothing else? No person who has gained, no person who is actually enjoying that knowledge. Maybe Atlantic state untundemo chuddam, right? Because this is such a potent statement. I'm spending this time. Idu manam will keep it in the back of our minds, right? And we will explore. మనం నేర్చుకుంటున్నప్పుడు చూద్దాం ఏంటి అన్నది. చూడండి, ఆ ఒక్క సెంటెన్స్ లోనే అంత ఉంది. ది గోల్ అంటే దేర్ ఇస్ నో అదర్ గోల్. ది గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే ఆల్ మ్యాన్ కైండ్, నో ఎక్సెప్షన్స్, ఈజ్ నాలెడ్జ్. అగైన్ ఈ సెడ్ మ్యాన్ కైండ్, సో నో అదర్ క్రీచర్ ఈజ్ ఆల్సో able to do this. అది కూడా చూడండి, he has excluded only mankind for this. సో ఈ అవగాహన, ఈ నాలెడ్జ్ తెచ్చుకునేది ఓన్లీ దిస్ గోల్ ఈజ్ ఓన్లీ ఫర్ ద మ్యాన్ కైండ్. అంటే మనం స్పెషల్. చూడండి ఎన్ని క్రీచర్స్ ఉన్నాయి మన చుట్టూ. డాగ్స్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, రైట్, ఇన్సెక్ట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ యూనో సీ క్రీచర్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. ఈ విధంగా డిఫరెంట్ క్రీచర్స్ ఉన్నాయి. 84 lakh క్రీచర్స్ అని అంటారు. వీటన్నిటిలోని మ్యాన్ కైండ్ ఒక్క దానికి దిస్ గోల్ ఈజ్ రెలవెంట్ అండ్ ఫర్ నో వన్ ఎల్స్. అంటే ఎంత స్పెషల్ చూడండి మనం. వీఆర్ ద ఓన్లీ వన్స్ హు ఆర్ కేపబుల్ ఆఫ్ దిస్. అండ్ ది గోల్ ఫర్ అస్ ఈజ్ నాలెడ్జ్. నాట్ ఈవెన్ గెయినింగ్ నాలెడ్జ్, ఈజ్ నాలెడ్జ్. అది ఎట్లా అన్నది చూద్దాం. Then he says, that is the one ideal placed before us by Eastern philosophy. That is the one ideal. Ideal is something that we get to, something special, some special destination or a goal. We can use it interchangeably, ideal and goal. That is the one ideal placed before us by Eastern philosophy. దట్ ఈస్ ఏ ఐడియల్ అనలే. మళ్ళీ ఇక్కడ చూడండి, ది వన్ ఐడియల్ అనేస్తున్నారు. ఇంకా అంటే ఇక వేరే ఏం లేదంట. ద గోల్ ఈజ్ నాలెడ్జ్, అదొక్క ఐడియల్లే. ఈస్టర్న్ ఫిలాసఫీ, ఈస్టర్న్ ఫిలాసఫీ అంటే ఇండియా, చైనా, జపాన్, కొరియా, సమ్ ఆఫ్ దీస్ కంట్రీస్ విచ్ హ్యావ్ బీన్ అరౌండ్ ఫర్ ఎ వైల్ నౌ. ఇదంతా ఈస్టర్న్ స్టడీస్ అంటామండి. మోర్ స్పెసిఫికలీ ఇట్స్ చైనా అండ్ ఇండియా, జపాన్ కూడా, బట్ ఇట్స్ ప్రైమరీలీ దీస్ 2-3 కంట్రీస్. ఈ ఈస్టర్న్ ఫిలాసఫీలో దిస్ ఈస్ ద ఐడియల్ దట్ ఈస్ ప్లేస్డ్ అట, నథింగ్ ఎల్స్ అని కూడా చెప్తున్నారు. దెన్ హీస్ సేయింగ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ కమ్ టు అన్ ఎండ్. ఇట్ ఈస్ ఎ మిస్టేక్ టు సపోజ్ దట్ ప్లెజర్ ఈస్ ద గోల్. మళ్ళీ నెగెట్ చేస్తున్నారు చూడండి. ఒక స్టేట్మెంట్ చేశారు, వాట్ ఈస్ ద గోల్ అన్నది చెప్పారు. ఇప్పుడు దాని ఇంకొక నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా చెప్తున్నారు. అదేంటి? ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ కమ్ టు అన్ ఎండ్ అండ్ ఇట్స్ ఎ మిస్టేక్ టు సపోజ్ దట్ ప్లెజర్ ఈస్ ద గోల్. చూడండి, 2 థింగ్స్ చెప్పేస్తున్నారు ఇక్కడ. ప్లెజర్ ఈస్ ద గోల్ అని అనుకోవడం మిస్టేక్ అంటున్నారు, రైట్? క్లియర్లీ ఇట్స్ ఎ మిస్టేక్. సో ప్లెజర్ గోల్ కాదు. ఇట్ మే బి పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ, మేబీ వీఆర్ యూస్ టు ఇట్. నిన్న గురువు గారు అడిగినట్టు సుఖం, సంతోషం, ఆనందంలో ఈ సుఖం, ఈ ప్లెజర్ అన్నది గోల్ కాదు. బట్ హౌ ఆర్ వి యాక్చువల్లీ లివింగ్ టుడే? ఆర్ వి లివింగ్ యాజ్ ఇఫ్ దట్ ఈస్ ద గోల్ అన్నది కూడా మనం డైసెక్ట్ చేద్దాం నెక్స్ట్ సెషన్ లో. బట్ అది గోల్ అని అనుకోవడం మిస్టేక్ అన్నది క్లియర్ గా చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు? ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ కమ్ టు ఎన్ ఎండ్ అంటున్నారు. చూడండి, అంటే ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ కమ్ టు ఎన్ ఎండ్ అంటే నాలెడ్జ్ వోంట్ ఇట్ కమ్ టు ఎన్ ఎండ్? ఇవి ఎండ్కి వస్తున్నాయి, ఇవి మిస్టేక్ మీ గోల్ అనుకుంటే అని చెప్తున్నారు కదా. నాలెడ్జ్ ఏమో మీ గోల్ అని చెప్తున్నారు. ఇవేమో ఎండ్కి వచ్చేస్తాయి, దే ఆల్వేస్ కమ్ టు ఎన్ ఎండ్ అంటున్నారు కదా. అలా అయితే నాలెడ్జ్కి ఎండ్ ఉండదేమో. అంటే దట్ స్టేట్, దట్ గోల్, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ విల్ ఎండ్, ఐ గెస్, రైట్? దట్స్ హౌ వి విల్ లుక్ ఎట్ ఇట్. Most likely that's the right answer, but we will look at it. We'll ask ourselves as we go through.
సో నాలెడ్జ్ అన్నది ఒకసారి గెయిన్ చేస్తే ఎక్కడ ఎండ్ అవ్వదా, ఒకసారి బిగినింగ్ అయ్యి ఎండింగ్ అయ్యి అంటే ఏదన్నా సరే ఎండ్ అవుతుందంటే దానికి ఒక బిగినింగ్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్కి యాక్చువల్లీ మరి ఎండ్ అవ్వదు అంటే దానికి బిగినింగ్ లేదేమో, రైట్? చూద్దాం, అది కూడా we will see as we go along, but that's the way we will do a critical review. And చూడండి, ఇప్పుడు 10 minutes we spent and we just went through like 4 lines. Maybe we'll go faster later depending on it, but ఈ పవర్ ట్యాగ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా మనం చూద్దామండి, ఇట్లా క్రిటికల్ రివ్యూస్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే మీలో కూడా ఆ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ గోల్ దట్ ఇట్ ఈస్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్. సో టుడే ఐ వాంట్ టు లీవ్ యూ విత్ దోస్ 2 వర్డ్స్. కర్మయోగాలో కర్మ అంటే వర్క్ అన్నది ఒక సెంటెన్స్ మనం పట్టుకున్నాం. సెకండ్, గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ నాలెడ్జ్. Pleasure and happiness are not the goal. It's a mistake if we think they are the goal. Right? Third statement. Fourth statement, pleasure and happiness come to an end. అంటే ఎండ్కి వచ్చేది నీకు గోల్ కాదు అంటున్నారు. సో నీకు ఏదైతే గోల్ అన్నారో విచ్ ఇస్ నాలెడ్జ్, మేబీ ఇట్ డజంట్ కమ్ టు ఎన్ ఎండ్. ఈ 4 సెంటెన్సెస్ మీరు కొంచెం మననం చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ సెషన్ మండే ఉంటుందండి, స్వామి వివేకానంద, అప్పుడు కంటిన్యూ చేద్దాం. అప్పుడు మీకు ఏమైనా ఇన్సైట్స్ ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు when we begin the session. ఈ 4 సెంటెన్సెస్ మీతో పాటు తీసుకుని వెళ్ళి వాటి మీద కొంత ఆలోచన చేసి వాటి మీద కొంత టైం స్పెండ్ చేయండి. అండ్ దెన్ వీ విల్ షేర్ అవర్ ఇన్సైట్స్ నెక్స్ట్ టైం. సో దట్స్ ప్రిటీ మచ్ అండి. ఆల్రెడీ 8 o'clock అవుతుంది. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ us టు కంక్లూడ్. సో ప్రేయర్ చేసి గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకొని వీ విల్ కంక్లూడ్ ఫర్ టుడే. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలండి అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. We look forward to having you in every session. As much as you can, please try to join so that there is a continuity. Continuity miss అయితే మళ్ళీ కొంచెం మనకి it's difficult to pick up. So thank you all for your time. మిగిలిన సభ్యులందరికీ కూడా ఈ సెషన్ ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేస్తామండి. మళ్ళీ 9 గంటలకు జాయిన్ అవ్వచ్చు. సో రైట్ నౌ సెషన్ అందరికీ ఎండ్ చేస్తానండి. సాయిరామ్. థ్యాంక్ యూ.